ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి 10 ఏళ్ళు సడలింపు. ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి 10 ఏళ్ళు సడలింపు. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు. వచ్చే ఏడాది వరకు అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుంది ఇది. సరే, ఈ ఏజ్ పెంచినా కానీ ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఇంకో 10 సంవత్సరాల వరకు ఆగమని చెప్పేసి అంటా ఉన్నావు. ఇక 10 సంవత్సరాల వరకు ఇక ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంకో 10 ఏళ్ళు ఆగమని చెప్పేసి అంటున్నావా, లేకపోతే ఏంది? సరే, సడలించడం మంచి ప్రయత్నం అయినప్పటికీ కూడా ఉద్యోగాలు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి కదా, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో అని. మరి వాటి సంగతి ఏందో ఇలా ఉన్నట్టు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదో ధర్నా చౌక్ కూడా ఈరోజు ఏదో వాళ్ళు బందుకోలేకపోతే ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. నిరుద్యోగులు చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తీపి కబురు అంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఎవరన్నా 1 లక్ష ఉద్యోగాలు ఒకసారి ఇస్తే వాళ్ళకి ఎవరైనా తీపి కబురు కావచ్చు. సరే, ఇది కూడా ఒక రకంగా 34 ఏళ్ళు దాటితే మేము ఇక ఎగ్జామ్స్ రాయలేము, ఉద్యోగాలకు అప్లికేషన్ కూడా పెట్టుకోవట్లేము, చాలామంది చదివి ఇంతవరకు ఉద్యోగాలు రాక మేము పెళ్ళిళ్ళు చేసుకోక వయసు మీద పడ్డదని చెప్పేసి కూడా చాలామంది కూడా అన్నారు. సో వాళ్ళకైతే చాలా ఉపయోగమైనటువంటి ఒక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. కానీ దాంతోపాటు ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో, నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తొందరగా వేసినట్టయితే వాళ్ళకు నువ్వు పెంచినటువంటి ఏజ్ను పెంచడానికి కొంత వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని మరోసారి 10 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అంతా కూడా డ్రెస్డ్ జాబ్స్ ఏవైతే అంటే మనం డ్రెస్ వేసుకొని జాబ్ చేసేటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, అండ్ మన ఫైర్కి సంబంధించినటువంటి వీటికి మాత్రం వర్తించదు. సో వేరే గ్రూప్స్ కావచ్చు, ఇంకా వేరే టీచర్స్ కావచ్చు, వాటికి వర్తిస్తే తప్పించి వీటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి పోలీసు కావచ్చు వీటికి వర్తించదు అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.